హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు ఇంటి వంట. ఈరోజు మన వీడియోలో బీరకాయ రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఒక్కసారి తింటే మీరు ఇక మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ కావాలంటారు, అంత టేస్ట్గా ఉంటుందండి. రైస్లోకి ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందు దానికి కావాల్సిన పదార్థాలు: ఒక పావు కిలో రొయ్యలు అయితే నేను తీసుకున్నానండి. ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని నేను కడిగి పెట్టుకున్నాను. అలాగే మనం కర్రీకి కావాల్సిన ఒక 2 బీరకాయలను కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనం కట్ చేసి పెట్టేసుకుందాం. చూసారుగా, బీరకాయల్ని, ఇంకా 2 మీడియం సైజు ఆనియన్స్ని, 3 పచ్చిమిర్చిని నేను కట్ చేసి అయితే పెట్టుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టి, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను అయితే వేసేసుకుందామండి. రొయ్యల్ని ముందే ఫ్రై చేసుకుంటే కర్రీ బాగుంటుందండి. చూసారుగా రొయ్యలు ఏ విధంగా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు మనం ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఇలా పసుపు వేసి ఆయిల్లో రొయ్యల్ని ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది నీచు వాసన ఉండదండి. ప్రాన్స్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకే మనం ముందు రొయ్యలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఈ రొయ్యల్లో వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా మనం ఇప్పుడు వేసేసుకోవాలండి. వీటితో పాటు కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. మీరు కొంచెం తక్కువే వేసుకోండి. కర్రీ కొంచెం ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకుని అప్పుడు మళ్ళీ మనం కారం ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బీరకాయలు ఉడికిన తర్వాత చాలా తక్కువ కర్రీ అవుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు అలా ఉడికిన తర్వాత చూడండి, ఉల్లిపాయలు అనేవి ఎలా మగ్గిపోయినాయో. ఇలా మగ్గిన తర్వాత మనం బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందాము. బీరకాయ ముక్కలని నేను ఇలాగా వేసేసి గరిటెతో కలుపుతున్నానండి. ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత మనం కొంచెం టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకుందామండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇప్పుడు మనం కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ కోసం నేనైతే వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఈ విధంగా మనం కలుపుకున్నాక మనం మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, కర్రీ ఎలా వాటర్ అనేది వచ్చేసిందో. బీరకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చి కర్రీ 50% అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీలో మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఎందుకంటే రొయ్యలు అనేవి బాగా ఉడకాలి కదా, లేదంటే నీచు వాసన వస్తాయి. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ 3 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. ఒక 3 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది బాగా ఉడికిపోయింది, ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చివరిగా కొంచెం కరివేపాకు, కొత్తిమీర చల్లుకుందాం. ఇవి వేయడం వల్ల ఏంటంటే కర్రీలో ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం ఒక స్పూన్ వరకు కూడా గరం మసాలాను కూడా యాడ్ చేద్దామండి. మసాలా ఇప్పుడు వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది, అందుకే నేను చివరిలో వేస్తున్నాను. ఒక స్పూన్ వరకు మసాలా వేసుకొని అదంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే అదిరిపోతుంది. చికెన్, మటన్ కూడా పక్కన పెట్టేస్తాం, అంత టేస్ట్గా ఉంటుందండి. మీరు తప్పనిసరిగా దీన్ని ట్రై చేయండి. అంతేకాదు, నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.